హాయ్ హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. ముందుగా మీడియా మిత్రులకి ఉదయం వందనాలు తెలుపుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరఫు నుండి ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం. గత 2 సంవత్సరాల నుండి మొత్తం ఫోర్జరీ చేసి ఎన్టీఆర్ నగర్ లో ఉన్న ఇల్లుని ఫోర్జరీ చేసి ఆస్తిని కాజేసిరని చెప్పి 2 సంవత్సరాలు తిరిగి పూర్తిగా ఆధారాలు సేకరించి ఆర్టీఐ ద్వారా గౌరవ సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి కూడా ఎవరైతే ఆ ఫోర్జరీ చేసిన వారి మీద చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. మరి చర్యలు తీసుకోకపోవడానికి అంతరంగం ఏంటని చెప్పి మేము భావించాల్సిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఆర్టీఐ పెట్టి కాయిదాలు తీసుకున్న తర్వాత సబ్ రిజిస్ట్రార్ కూడా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి వారు తేల్చడం జరిగింది. ఆ డాక్యుమెంట్ ను తిరిగి మున్సిపల్ కమిషనర్ గారికి అప్పగించడం మూలంగా మళ్ళీ కమిషనర్ గారు దాన్ని తిరిగి మళ్ళీ మా నాన్నగారి పేరు మీదకి మార్చడం జరిగింది. అయినా ఇవన్నీ జరిగినా గానీ ఇక ఫోర్జరీ జరిగిందని తెలిసినా కూడా మరి మంచాల సిఐ గారు ఇప్పటి వరకు వారి మీద కేసు పెట్టట్లేదు. మరి ఎందుకు కేసు పెట్టట్లేదు? వారికి సిపి గారు చెప్పినా కూడా సిపి గారి మాటలు కూడా పట్టించుకోవడం లేదు. సిపి గారు సయానా మా ముందే ఫోన్ చేసి ఇది జెన్యున్ కేసే, అన్యాయం జరిగింది, ఈయన ఫోర్జరీ చేసిండు, వెంటనే ఆయన మీద కేసు పెట్టాలని చెప్పినా కూడా మరి సిఐ గారు దాని స్పందించకుండా మరి సిఐ గారు ఎందుకు వారిని కాపాడుకొస్తున్నారు అనేది దాని అంతర్యం లోపల దాగున్న విషయం తెలుసలేదు. అదేవిధంగా అక్కడ సంబంధించిన నాయకులు కూడా దాదాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఆ స్థాయిలో ఉన్న నాయకులు కూడా మరి ఇవాళ పూర్తి స్థాయిలో అందరికీ న్యాయం చేస్తా అని చెప్పి సోషల్ మీడియాలో తిరుగుతా ఉన్నారు, సోషల్ మీడియా చేస్తా ఉన్నారు. మరి దాని తరుణం లోపల ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఆ గ్రూపులలో మనం జరిగిన సంఘటన కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి సంబంధిత నాయకులు మరి దొంగలను కాపాడుకొస్తుంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇది మరి తప్పు సంకేతాలుగా ప్రజలు అనుకుంటారు. కాబట్టి వెంటనే చర్యలు తీసుకోవాలి. మరి అదేవిధంగా మరి చర్యలు తీసుకుంటలేదని చెప్పి మళ్ళీ మేము ఆ విషయం మీద గౌరవ హెచ్ఆర్సి హైదరాబాద్ గారిని సంప్రదించడం జరుగుతూ ఉంది. వారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాం. ఏదైతే మీ 99 రోజుల పాలన ఉందో ఆ పాలన లోపల ఇట్లాంటి అవినీతి పనులను ఏరివేయాలి. వారికి సహకరిస్తున్న అధికారులు కానీ నాయకులను కానీ వెంటనే వారి మీద చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఉండాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అప్పుడే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. మరి అవన్నీ వదిలిపెట్టి గాలికి దీపం పెట్టినట్టు పెట్టి ఇలా ఏదో చేస్తున్నామంటే కుదరదు. అన్ని ఆధారాలు ఇచ్చి సబ్ రిజిస్టర్ తప్పుడు ఫోర్జరీ అని చేసి గౌరవ కమిషనర్ గారు దాన్ని మొత్తం కొట్టేసి మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి ఇవన్నీ జరిగినా కూడా ఆయన చర్యలు తీసుకుంటలేరు అంటే మరి దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక వెంటనే దీనిలో చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా గౌరవ సిపి రామలింగం గారు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ విషయం మీద దాదాపు మంచిర్యాలలో ఉన్న అధికారులందరికీ కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇవాళ కమిషనర్ గారు పూర్తిగా ఇది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి తేల్చడం జరిగింది. వారు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇచ్చినా కూడా మరి ఇలా గౌరవ సిఐ గారు ఎందుకు దీనిలో కేసు తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. ఇది ఆటే సంవత్సరాలకు చట్టం పెట్టి మేము తీసుకున్నాం. దీనిలో కూడా ఫోర్జరీ అని చెప్పి తేల్చడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ మీకేమైనా డాక్యుమెంట్ ఉంటే మరి ఇవ్వండి అని చెప్పి మున్సిపాలిటీ అధికారులు కోరి మరి అది ఏమి అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ అని తేల్చేసి దీన్ని కూడా వారికి ఇంటికి ఇంటిమేషన్ నోటీస్ ఇంటికి అతికేయడం జరిగింది. మరి అయినా కూడా స్పందన లేదు. అదేవిధంగా ఇది గురువుల కుమారస్వామి అని చెప్పి ఇదే సేమ్ 72/74/2017 సర్వే నంబర్ లోపల గుర్రాల కుమారస్వామి అని చెప్పి ఒక పేరు ఉంటుంది. మరి అదేవిధంగా అదే డాక్యుమెంట్ నంబర్ మీద మరి ఇక్కడ శివకుమార్ ఒక డాక్యుమెంట్ ఉంటుంది. శివకుమార్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ అని చెప్పి ఎవరో సబ్ రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి వ్రాతపూర్వకంగా ఇవ్వడం కూడా జరిగింది. మరి అయినా కూడా ఇప్పటికి కూడా మరి అధికారం అవసరం ఉంది. ఇవాళ ఇప్పటి 22 సంవత్సరం వరకు 20,503 రూపాయలు ఇవాళ ఈ నల్ల బిల్లు ఇంటి పన్ను కట్టాల్సిన పరిస్థితి లోపల ఉంటే మరి మున్సిపల్ అధికారులు ఎంత అవినీతిగా ఉన్నారో చూడండి. ఒక్కసారి 2014 నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చారు. 2014 అంటే 22 వరకు కట్టాల్సిన పరిస్థితి ఉన్న
గంట ఇంటి పన్ను. మరి 2014లోనే నో డ్యూ అని సర్టిఫికేట్ ఇచ్చారంటే దీనికి బాధ్యులు ఎవరు? మరి మున్సిపల్ కమిషనర్ లోపల మున్సిపల్ ఆఫీసులో ఏం జరుగుతుంది? ఎవరి కోసం చేస్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి చూస్తే పైసలు ఇస్తే తిమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తారు. మరి పైసలు ఇస్తే ఏదైనా చేసే పరిస్థితి మంచిగా లోపల కనబడుతుంది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ మేము హెచ్ఆర్స్కి పిటిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. నేను టూరిజం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ తుర్రాల రవీంద్ర. Once a spy, always a spy.